ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో అయితే కొన్ని అల్లర్లు, ఘటనలు చోటు చేసుకునే అవకాశం అయితే లేకపోలేదు. దానికి ప్రత్యక్ష ఉదాహరణగా ఎన్నికలు జరిగిన తర్వాత కూడా కొన్ని చోట్ల అల్లర్లు, గొడవలు జరిగినాయి. సో, ఇటువంటి పరిస్థితుల్లో ఎలక్షన్ కమిషన్ ఒక ప్రత్యేక నిఘానైతే ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్‌లో. ప్రధానంగా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి కదా! ఏమిటి అంటే కొన్ని విధ్వంసకరమైన ఘటనలు చోటు చేసుకోవడానికి ఏ విధంగా సాధ్యాలు ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళకి ప్రత్యేకంగా కొన్ని నిఘా సంస్థలు చెబుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఒక 40 నుంచి 45 మంది అభ్యర్థులకు గాను ఎలక్షన్ కమిషన్ నోటీసులు పంపించిందట. ఏమని? మీరు సరైన ఏజెంట్లను పంపించండి. ఆయా క్యాండిడేట్లకి ఎలక్షన్ కమిషన్ కోరడం జరిగింది. అలా కాకుండా ఎవరైనా సరే రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ఇంకా గొడవలకి కారణమైతే మాత్రం ఎఫ్ఐఆర్లు, కేసులు, పోలీస్ స్టేషన్లు ఏముండవు. డైరెక్ట్గా జైలుకే తీసుకెళ్ళి పడేస్తాము అని చెప్పేసి చాలా సీరియస్గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది.